अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलाम अला रसूलिल करीम, అమ్మా బాద్. సోదర సోదరి మణులారా, ఈరోజు నేను తల్లిదండ్రుల యొక్క హక్కుల గురించి చెప్పబోతున్నాను. నేను నా ప్రసంగాన్ని ఖురాన్ షరీఫ్ యొక్క ఆయత్తో ప్రారంభిస్తాను. సూరా బనీ ఇస్రాయిల్లో అల్లాహ్ తాలా ఇలా తెలిపారు, వఖజా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబ్ర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా వఖ్ఫిద్ లహుమా జనాహ అజ్-జుల్లి మిర్ రహ్మతి వఖుల్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. నేను హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడిగాను, స్త్రీ మీద అతి ఎక్కువ హక్కు ఎవరికి ఉంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అతని భర్త అని. నేను మరలా అడిగాను, పురుషుడి మీద అతి ఎక్కువ హక్కు ఎవరికి ఉంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అతని తల్లి అని. మరో హదీస్లో ఈ విధంగా ఉంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఒక వ్యక్తి వచ్చాడు, అతనితో పాటు ఒక వృద్ధుడు కూడా వచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో అడిగారు, ఈయన ఎవరు? అతను సమాధానం ఇచ్చారు, ఈయన మా తండ్రి గారు. అప్పుడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, మీ తండ్రి కంటే ముందు నడవకు, మీ తండ్రి కంటే ముందు కూర్చోవద్దు, మీ తండ్రికి పేరు పెట్టి పిలవద్దు, మీ తండ్రితో దురస్సుగా వ్యవహరించవద్దు. ఇదే విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు. ప్రేక్షకుల్లారా, తల్లిదండ్రుల హక్కుల విషయం మీద హజరత్ అనస్ రలియల్లాహు అన్హు ఇలా ప్రబోధించారు, ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవ కొరకు వచ్చి ఇలా అడిగారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు జిహాద్ చేయాలని ఉంది, కానీ స్తోమత లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, మీ తల్లిదండ్రులు ఎవరైనా బ్రతికి ఉన్నారా? ఆయన ఇలా తెలిపారు, తల్లి బ్రతికే ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, తల్లి విషయంలో దైవంతో భయపడుతుండు, మరి నీ తల్లి యొక్క హక్కులు పూర్తి చేయవు. నువ్వు ఇలా చేస్తే హజ్ చేసిన వాడి అవుతావు, నువ్వు ఉమ్రా చేసిన వాడి అవుతావు, నువ్వు జిహాద్ చేసిన వాడి కూడా అవుతావు. ఏ విధంగా ఎంతో హజ్, ఉమ్రా మరి జిహాద్ చేసిన పుణ్యం దక్కుతుందో, మీ తల్లిదండ్రుల సేవం చేస్తే అదే పుణ్యం దక్కుతుంది. మరో హదీస్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అన్ అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హు قال رسول الله صلى الله عليه وسلم رضا ربي في رضا الوالدين وسخطه في سخطهما. ఇదే విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, తల్లిదండ్రులు ఎప్పుడైతే రాజీ అవుతారు, అల్లాహ్ తాలా కూడా అప్పుడే రాజీ అవుతారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు దుఃఖం చెందుతారో, అల్లాహ్ తాలా కూడా అతనితో దుఃఖిస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ మరియు నా ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.